లక్ష్మీకాంత్ గారితో మాట్లాడదాం. చెప్పండి. అంటే సేమ్ అదే ప్రశ్న తిప్పి మళ్ళీ మీ మీదకి అదే వస్తుంది తప్పితే ఏముండదు, ఎందుకంటే కూటమిగా ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడితే షర్మిల గారు మీ కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న పొరపాట్లు కావచ్చు, లేదంటే విధానపరమైన నిర్ణయాల్లో ఆవిడికి ఈ తప్పుగా అనిపించిన వాటి మీద కావచ్చు ఒక పక్క మాట్లాడుతూనే కూటమి చేసే మంచి పని కూడా చెప్తూ జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు శిక్షిస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది అని చెప్పి చాలా మంది అభిప్రాయం. మరి ఎప్పుడు శిక్షించే అవకాశం ఉంది? ఎందుకంటే మీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా సిబిఐ మీదే అభాండాలు వేశారు, మనం చూసాం. అంటే ఇన్ ద సెన్స్ సిబిఐ తోటి జగన్మోహన్ రెడ్డి కుమ్మక్క అయిపోయారు, అందుకే ఆయన అక్రమాస్తుల కేసుల్లో 12 ఏళ్ళు 14 ఏళ్ళు అవుతున్నాయి, ఇలా జరుగుతోంది. మరి ఎప్పుడు దర్యాప్తు అని ఆయన్ని కొట్టినటువంటి కేసులో దాని మీద కూడా రకరకాలుగా జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఒక మౌన సాక్షిగా లేదంటే ఒక సూత్రధారిగా నథింగ్ బట్ విజయసాయి రెడ్డి ఉన్నారు అనేది జగన్ ఎరిగినటువంటి సత్యం, జగన్కి తెలిసినటువంటి సత్యం. మరి ఆయన్ని దూరం చేసుకున్నటువంటి నేపథ్యంలో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయి మీ దగ్గర నుంచి? మా దగ్గర చర్యలు అంటే ఏముందండి, మేము ఒకటే చెప్తున్నాం, చట్టం తన పని తాను చేసుకోపోతుంది. ఎప్పుడైనా కానీ వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ శిక్షింపబడతారు. ఒక రోజు 2 రోజులు, ఒక వారం, ఒక నెల లేట్ అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఆ భయం ఇవాళ రోజున వాళ్ళ వెన్నులో పుట్టింది కాబట్టి ఇవాళ రోజున పార్టీని వీడి ఇంతమంది ఖాళీ చేసుకొని గాలి పార్టీని గాలికి వదిలేసి ఇట్లా వెళ్ళిపోతున్నారే కానీ ఎవరు కూడా గట్టిగా నిలబడే ఇది లేదు. అట్లాగా గట్టిగా నిలబడే నాయకుడు కూడా ఇవాళ రోజున ఆ పార్టీలో ఎక్కడా కనిపించట్లేదు. నేను ఇంతకుముందు కూడా నేను మీతో చెప్పింది అదే, పార్టీని భుజం మీద జెండాని భుజం మీద పెట్టుకొని ప్రాణంగా బతికిన ఆ వైసీపీ కార్యకర్తలకి ఇవాళ రోజున సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఆ నాయకులు. వాళ్ళని నట్టెట్ట ముంచేసి వాళ్ళ లాభాలు చూసుకొని జోబులు నింపుకొని వెళ్ళిపోతున్నారే కానీ ఏ నాయకుడు కూడా పార్టీ ప్రతిష్ట గురించి పట్టించుకోవట్లేదు. ఏదన్నా మాట్లాడితే వాళ్ళకు ఒక చిన్న స్క్రిప్ట్ ఒకటి ఉంటుంది, మాట్లాడితే వ్యక్తిగతంగా తిట్టడం తప్పించి అంతకు మించి వాళ్ళకి రాజకీయాలు చేతకో. వాళ్ళు ఇంకోటి ఏంటంటే వాళ్ళ సంబంధించి అవినీతి చిట్ట ఎక్కడైతే బయటపడుతుందా అని చెప్పేసి అటు పక్కన ఇదే విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న తర్వాత ఎక్కడ విశాఖ నగరంలో మీరు చూసుకుంటే ఋషికొండ దగ్గర నుంచి కూడా కొన్ని మాఫియాలకు సంబంధించి, గంజాయికి సంబంధించి, వాళ్ళ బాబాయికి సంబంధించిన ఇవాళ రోజున సునీత వాళ్ళ అమ్మాయి, ఎవరో వివేకానంద రెడ్డి గారి అమ్మాయి, అండ్ వివేకానంద రెడ్డి గారి సునీత గారికి తోడుగా షర్మిల గారు, వీళ్ళిద్దరూ కలిపి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పేసి ఎప్పుడైతే బలంగా నిలబడుతున్నారో రేపొద్దున ఆ ఉచ్చు అనేది వీళ్ళ మెడకు చుట్టుకుంటుంది కాబట్టి వాళ్ళ రోజున ఎవరు నోరు మెదపట్లేదు. ఆ నోరు మెదిపిన రోజున నేను తప్పు చేయలేదు అంటే మరి ఎన్ని రోజులు అధికారంలో ఉన్న ఈ వైసీపీ ప్రభుత్వం, ఇన్ని రోజులు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మరి దోషుల్ని ఎందుకు శిక్షించలేదు? బాబాయ్ విషయంలో, సొంత బాబాయ్ విషయంలో ఇంత దారుణాతి దారుణంగా జరిగితే ఎందుకు శిక్షించలేదు? వీటి వెనకాల ఖచ్చితంగా సూత్రధారి విజయసాయి రెడ్డి ఉన్నాడు అని మీకు మాకు మీడియా మిత్రులకి మనకే కాదు యావత్ ప్రపంచానికి తెలుసు, యావత్ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయాలన్నీ బయటకు వస్తాయి కాబట్టే రేపొద్దున రానున్న రోజుల్లో మనము మళ్ళీ జైలు ఓచలు లెక్క పెట్టాలో ఉండాలి కాబట్టే ఇటువంటి నిర్ణయాలు తీసుకొని రాజకీయ సన్యాసం తీసుకుంటున్నాం అని అంటున్నారే కానీ వీళ్ళు వ్యవసాయాలు చేసేది లేదు, విత్తనాలు జల్లేది అయితే లేదు. వీళ్ళంతా చేసేది ఏంటంటే అదొక దొంగ ముఠ. అది వీళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళినా కానీ మసల్లేరు. వేరే పార్టీలు ఏమన్నా ఉన్నది మీది ఉంది, లేదంటే తెలుగుదేశం ఉంది, ఇప్పుడు కొన్ని మాటలు వస్తున్నాయి కదా, బీజేపీలోకి వెళ్తున్నారు, వీళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ వీళ్ళ వెనకాల వైవి సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు వస్తారు ఈ కేసులను తప్పించుకోవడానికి అని అంటున్నారు కదా. ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కూటమి ప్రభుత్వంలో వెన్నుముకగా ఉంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాకుండా ఏ పార్టీ నాయకులు కూడా వేరే పార్టీలో అంటే మా కూటమి ప్రభుత్వంలో ఉన్న ఇటు టీడీపీ కానీ ఇటు బీజేపీలో ఉన్న వాళ్ళు కానీ జాయిన్ చేసుకునే ప్రసక్తి లేదని చెప్పేసి నేను ఈ విధంగా గట్టిగా నేను చెప్తున్నాను. ఓకే.